నాడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ. నిరుడు నిండిన చెరువులు, పచ్చారబోసినట్టుండే పంటలు. ఎటు చూసినా రైతన్నల సంతోషాలే పరిణమిల్లేవి. ఎర్రటెండా కాలంలోనూ నీటి గలగలతో మత్తళ్ళు దొక్కుతూ కనిపించేవి. ప్రస్తుతం భానుడు ఇంకా మండనే లేదు. చెరువులు వట్టిపోయాయి. ప్రాజెక్టులో నీళ్లు లేక నెరలు బారుతున్నాయి. కాలువలు బోసిపోయి నెరలిచ్చిన భూముల్లానే రైతన్నల గుండెలు పగులుతున్నాయి. నిరుడు ఇదే సమయానికి నీటితో కలకలలాడిన చెరువులు నేడు నెర్రల్వారి వెలవెలబోతున్నాయి. మండు టెండల్లోనూ మత్తళ్లు దుంకిన చెరువులు, చెక్ డ్యాంలు, రిజర్వాయర్లు వేసవికి ముందే అడుగంటుతున్నాయి. నిండుగా పోసిన బోర్లు సైతం ఇప్పుడు బోరుమంటున్నాయి. దీంతో చెరువుల కింద యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని చెరువులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ వచ్చింది. వాటిని నింపడాన్ని తొలి ప్రాధాన్యంగా భావించేది. చెరువులకు శాశ్వత జలకళ తీసుకొచ్చేందుకు అనేక ప్రణాళికలు రూపొందించింది. కాళేశ్వరం, ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి, నిజాం సాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, కడెం, వరద కాల్వ తదితర ప్రాజెక్టులతో ఇప్పటికే 10,000కు పైగా చెరువుల్ని ముడిపెట్టడంతో పాటు క్రమం తప్పకుండా నదీ జలాలతో నింపుతూ వచ్చింది. వానాకాలం ముగిసిన వెంటనే నవంబర్ నుంచి క్రమం తప్పకుండా నింపుతూ వచ్చేది. వరంగల్ జిల్లాలో చెరువులను దేవాదుల ప్రాజెక్టుతో అనుసంధానిస్తున్నారు. రామప్ప, పాకాల వంటి కాకతీయులు నిర్మించిన చారిత్రక జలాశయాలను కూడా దేవాదులలో భాగం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎల్మినేటి మాధవరెడ్డి పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేయడంతో వాటి పరిధిలోని చెరువుల్ని ఏడాది పొడవునా నింపుతున్నారు. ఏడాది పొడవునా చెరువుల్లో జలకళ ఉండేలా చూసి కరువు అన్నదే లేని తెలంగాణను బీఆర్ఎస్ సర్కార్ ఆవిష్కరించింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు చెరువులపై దృష్టి సారించలేదు. కృష్ణా బేసిన్లో నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో చెరువులు నింపలేని పరిస్థితి నెలకొన్నది. కనీసం గోదావరి బేసిన్లో నిన్న మొన్నటి వరకు చెరువుల్ని నింపే అవకాశమున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43,870 చెరువుల్లో జలాలన్నీ అడగంటినట్లు అధికారులు చెబుతున్నారు. గోదావరి బేసిన్లో 50% పైగా చెరువుల్లో నీటి నిల్వలు సగానికి పైగా పడిపోయాయి. కృష్ణా బేసిన్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. చెరువుల్లో నీటి నిల్వలు పడిపోవడంతో వాటి కిందనున్న బోర్లు సైతం మొరాయిస్తున్నాయి.